విశాఖలో ఇన్ఫోసిస్ శాశ్వత భవనం ఎండాడలో 20 ఎకరాల కేటాయింపు 2029 జనవరి నాటికి మొదటి దశ పూర్తి 7,000 మందికి ఉపాధి అవకాశాలు 750 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిద్దంట ఇన్ఫోసిస్ 7,000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. సో అందుకని ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసల కంటే ఫ్రీగా ఇస్తుంది. అక్కడ 20 ఎకరాల భూమి ఎకరం విలువ ఎంత? 50 నుంచి 60 కోట్ల ఎకరం విలువ. అంటే 20 ఎకరాల భూమి విలువ ఎంత? ఈరోజు 1000 నుంచి 1200 కోట్లు. 1000 నుంచి 1200 కోట్ల విలువైనటువంటి భూమిని ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు పెట్టే పెట్టుబడి 750 కోట్లు మాత్రమే. సో దానికి 7,000 ఉద్యోగాలు వస్తాయంట. ఆ 7,000 ఉద్యోగాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకే ఎవరు వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రం వాళ్ళైనా రావచ్చు సాఫ్ట్వేర్ అంటే. రెండోది ఆల్రెడీ ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే విశాఖపట్నంలో వచ్చింది. 2023 అక్టోబర్ 16న ఓ ప్రైవేట్ బిల్డింగ్లో ఎక్కడైతే మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2లో ఇన్ఫోసిస్ ఒక 1000 సీటింగ్ కెపాసిటీతో అప్పుడే ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి జాబులు ఇవ్వడం స్టార్ట్ అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు ఇన్ఫోసిస్ని ప్రారంభించారు 2023 అక్టోబర్ 16న. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ఖజానా నష్టపోకుండా ఆ రోజు జగన్ గారు ఇన్ఫోసిస్ని తీసుకొని వస్తే ఈరోజు 1,200 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఫ్రీగా ఇస్తూ ఏదైతే దాంతోపాటుగా 79 కోట్ల రూపాయలు విలువైనటువంటి రాయితీలు ఏదైతే ఏపీఐసిసికి కానీ వాటికి కానీ సంబంధించి 79 కోట్ల రూపాయలు ఏపీఐసిసి అండ్ విఎంఆర్డిఏకి సంబంధించి మౌలిక వసతులు కల్పించేందుకు ఏదైతే 79 కోట్ల రూపాయలు మంజూరు చేసిందంట. ఏది అక్కడ రోడ్లన్నీ వేయటానికి. దీంతో పాటుగా క్యాంపస్ పర్యావరణ రహిత విద్యుత్ అందించేలాగా ఇంధన శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీంతో పాటు భవిష్యత్ అవకాశాన్ని బట్టి ఏదైతే వాళ్ళకి ఇంకొక 5 ఎకరాల భూమిని కూడా అలకాట్ చేయడానికి నిర్ణయించిందంట. ఎందుకు మొత్తం విశాఖపట్నం మొత్తం ఇచ్చేస్తే అయిపోయింది కదా. ఇప్పటికే మీ రియల్ ఎస్టేట్ సంస్థలైనటువంటి రహేజా, సత్వ, కపిల్ చిట్ ఫండ్స్ వీళ్ళందరికీ విశాఖపట్నంలో భూములు దారబోయటమే కాకుండా విశాఖపట్నాన్ని ఒకప్పుడు స్టీల్ సిటీ నల్ల ఇప్పుడు చీప్ సిటీగా చేసేసి విశ్వనగరి అని చెప్పి పేరుకు చెబుతారు. విశ్వనగరం ఎలా అయింది? 99 పైసలకి మనం భూములు ఇస్తే విశ్వనగరం అయిద్దా, లేదంటే చీప్ నగరం అయిద్దా? రెండు ఇన్ఫోసిస్కి ఏమన్నా డబ్బులు లేనటువంటిదా? ఇన్ఫోసిస్ టర్న్ ఓవర్ అంట 3 నెలలకు 8,500 కోట్లు టర్న్ ఓవర్. అంటే సంవత్సరానికి వాళ్ళకి ఏదైతే టర్న్ ఓవర్ ఎంత 34,000 కోట్లు. 34,000 కోట్లు ఏదైతే ఉన్నటువంటి ఇన్ఫోసిస్కి సంవత్సరానికి 34,000 కోట్లు కలిగినటువంటి ఇన్ఫోసిస్కి ఫ్రీగా 99 పైసలకు భూములు ఇచ్చేదేంటి? ఉచితంగా భూములు ఇస్తారు, మళ్ళీ భవన నిర్మాణానికి కూడా మీరు చదరపడుకు 2,000 రూపాయలు డబ్బులు ఇస్తారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు? అంటే మీరు చెప్పిన స్కీమ్ను కూడా మళ్ళీ మీరు పాటించట్లా. ఈ లిఫ్ట్ స్కీమ్ కింద 1 ఎకరం భూమికి 500 ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. మరి 20 ఎకరాల భూమికి 10,000 ఉద్యోగాలు అయ్యి ఇవ్వట్లా, 7,000 ఇస్తారంట. సో అది మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇస్తారంటే అది ఎవరు? అంటే ఇన్ఫోసిస్ పేరు చెప్పి మిగిలినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలందరికీ దోచిపెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసి భూములన్నీ దోచుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ 99 పైసలకి ఏదైతే ఎలకాట్ చేసేటటువంటి స్కీమ్ అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. విశాఖపట్నాన్ని ఈరోజు ప్రపంచంలోనే అత్యంత చీప్ సిటీగా ఇక్కడ భూముల్ని 99 పైసలకే ఇచ్చేటటువంటి సిటీగా తీర్చిదిద్దారనేది మాత్రం క్లియర్గా కనపడతా ఉంది. దీని వెనకాల పెద్ద స్కామ్ ఉందనేది క్లియర్గా ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది.